జరిగించిన వాటి ఫలము ప్రతి వారు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలంటే, పరలోకానికి ప్రవేశం ఆయన కృప వలన మాత్రమే మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఈ దినం మనం దేవుని మందిరంలో కూర్చున్నామంటే అది ఎవరి కృప? దేవుని యొక్క ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఈ దినము చూడకుండా అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మరొక సమయాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికంటే ఆయన కృప ద్వారా మనము బ్రతకడానికి, ఆయన కృపలో ఉన్నటువంటి శ్రేష్టతను మనం ఇంకా తెలుసుకోవడానికి దేవుడి దినం మనం సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడానికి. చూడండి, దినము అవసరమైన మందిరం మా ఇంటి బొమ్మలు కూడా బండ్లలాగా వరుసగా అసలు ఖాళీ ఉండదు. ఏ అవసరం అంటావా వెళ్తాం? ఎందుకని అవసరం అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు ఏమవుతున్నాడు? బ్రతుకుతున్నాడు. కేవలము మనం బ్రతికున్నామంటే అది దేవుని కృప. అంత మాత్రమే కాకుండా దేవుని మాట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు ఏమవుతున్నాడు? బ్రతుకుతున్నాడు. ఈ దినం మనం రీఛార్జ్ చేయబడాలంటే తప్పనిసరిగా దేవుని మందిరానికి రావాలి. ఉదయమే లేచిపోతారు వాడు. ఎన్ని గంటలకి? ఉదయమే 6:30 అయ్యేపాటికి ఇక అన్ని వరుసగా బండ్లు చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా ఎంత ఆహ్లాదకరంగా దేవుని మందిరానికి వెళతారు. ఏమండి, కారణం ఏంటంటే ప్రతి వారికి ఒకటి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే, ఈ రాజ్యము, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము అది కొంతకాలమే. ఎప్పుడు దేవుడు మనం పిలుస్తాడో ఆ సమయానికి మనం ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. నరులారా మీరు తిరిగి రమ్మని ఆయన పిలిచినప్పుడు వారు ఎంతటి వారమైనా ఎంత పనిలో ఉన్నా ఆ పనిని ఏం చేయాలా? ముగించాలి. ముగించి ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి. ఇదేమో ఆదివారం, అమ్మా ఈరోజు బలారాధన ఉంది రండి అంటే, అయ్యా ఈరోజు మాకు కొంచెం పనులు ఉన్నాయి. ఏమన్నాయి పనులు? ఏం పనులు? ఈ లోక సంబంధమైన పని. దేవుని దృష్టిలో అది వెరిదే. దేవునికి సంబంధించిన పని తప్ప మనం వేరే చేయడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దేవుడు ఈ దినం మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం మన కొరకు సిద్ధపాటు లేకపోతే, సిద్ధపరచకపోతే ఈ పునరుద్ధానపు దినమందు మనం ఏవో కార్యక్రమాలు ఉండేటువంటి వాళ్ళం. కానీ దేవుడు ఆ కార్యక్రమాలన్నిటినీ వాటన్నిటి నుంచి మనం విడిపించి ఆయన సన్నిధిలో ఆయన స్మరించడానికి దేవుడు గొప్ప సహాయము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో ఉంటే ఉన్నటువంటి శ్రేష్టత మరి బయట ఎక్కడ దొరకదు. ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానం, ఏమండి, ఏకశాంతము, దయాళత్వము అన్ని ఆయన మందిరంలో ఉన్నాయి. కనుక ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు మనం లోబడి ఆయన ఎటువంటి పనినైనా పక్కన పెట్టి ముందు మనం దేవునికి అవకాశము ఇవ్వాలి. ఇచ్చినటువంటి మనము పరలోకానికి వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. చూడంటాడు, చూడండి అక్కడ, పరలోకానికి ప్రవేశం ఆయన కృప వలన కలుగుతుంది, పరలోకములో ఫలము నీ క్రియల వల్ల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే అది ఎవరి కృప? అదొకటి అయితే, ఆ పరలోకానికి వెళ్ళడానికి కూడా మన క్రియలు కూడా ఏమవుతుందంట? మన క్రియల వల్ల కూడా జరుగుతుందట. ఏంటది? పరలోక రాజ్యం. క్రియలు లేకుండా మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశము లేదు. క్రియ లేని విశ్వాసము వ్రతము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులుగా, ఈ ఉదయకాల సమయంలో నీవు పరలోకానికి వెళ్ళాలంటే, పరలోక సంబంధమైన ఫలం పొందాలంటే దేవుని కృప ఒకటి, రెండవది ఏంటంటే నీ క్రియలను బట్టి. ఎటును బట్టట? క్రియలను బట్టి. ఆయన కృప బాగానే ఉంది. బాగలేదా? బాగుంది. ఆయన కృప బాగుంది. ఆయన కృప బాగుండ బట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము
నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఒక్క క్షణం మనం విడిచిపెట్టాడా మనకి చరిత్ర లేదు, ఏం మన బ్రతుకు లేదు. కాబట్టి ప్రతి క్షణం ప్రతి గడియ ఆయన కృప మనకు అవసరమై ఉంది. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి వాళ్ళు ఐదోలే దేవుళ్ళకి వచ్చాడు. దానియేలు అతడు వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు, తాడిపల్లి కూడా చేశాడు. అతను పతాకులు చక్కగా ఆ దేవుడు అతనికి ఇచ్చినటువంటి నోటును బట్టి చక్కగా యేసన్న గారి పాటలు చక్కగా పాడుకుంటూ దేవుణ్ణి భయపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ లోకంలో అంతకన్నా గొప్ప సంగతి మరొకటి లేదు, అంతకన్నా మంచి భాగ్యం మరొకటి లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే, ఆ పరలోక సంబంధమైనటువంటి ఫలాన్ని పొందుకోవాలంటే ఒకటి దేవుని కృప, ఒకటి రెండవది ఏంటంట మన క్రియలు. కాబట్టి క్రియలు బాగోకపోతే నో వేకెన్సీ, పరలోకానికి అవకాశము లేదు. ఏం బాగుండాలా? ఇప్పుడు ఒకదాంతో వెళ్ళిపోతావా? ఆయన కృపంతో వెళ్ళిపోతావా? కాదు, ఆయన కృప ఉండాలి. రెండోది నీ క్రియలు బాగుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడంటే చూడండి, ఆ బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసుకుందాం. చూడండి, 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏం రాయబడుతుందంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున, తాను అనగా నీవు గాని నేను గాని మనము జరిగించిన క్రియ చొప్పున, ఏంటంట క్రియలు. చూడండి, క్రియ చొప్పున అంటాడు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఏంటంటే అవి మంచి కావచ్చు చెడ్డవి కావచ్చు. దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అయ్యా నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను అన్ని బాగున్నాను అని అనుకోవడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అంటాడు, సద్బోధకుడా, అంటే మంచి బోధకుడా, నేను నిత్యరాజ్యములకు వారసులు అవ్వాలంటే ఏమి చేయాలి అని ప్రభువుని అడుగుతుంటే, ప్రభు అడుగుతాడు, అంటాడు కదా, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఏమండి ఇంకా ఆయన చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటాడు కదా, నేను చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా ఉన్నాను. అజ్జువే, నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి ఎక్కడ ఇవ్వమంటాడట, పేదలకు ఇవ్వమంటున్నాడు. అందరూ అన్ని విషయాలు బాగానే ఉంటాం, అన్నింటిలో బాగానే ఉంటాం, కానీ దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి విషయంలో, ఏమండి నీ స్నేహితుడిని ప్రేమించేటువంటి విషయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే పొరపాటు చేస్తూ ఉంటాం. అందుకని నేను పొరుగు వారిని ప్రేమించాలి. మనం పొరుగు వారిని ప్రేమిస్తామంటే ఎవరు ప్రేమిస్తున్నట్టు లెక్క? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. అనగా క్రియలు బాగుండాలి. ఏమవుండాలంట? క్రియలు బాగుండాలి. ఆల్రెడీ దేవుడు ఆయన కృప రోజు ఉంటాడు కదా, అది పోయేటువంటిది కాదు, తీసివేయబడేటువంటిది కాదు. కానీ ఈ లోక సంబంధంగా జీవిస్తున్నటువంటి నీవు వ్యక్తిగతంగా పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హతను పొందుకోవాలి. ఆ యవనస్తుడు ఎప్పుడైతే ప్రభు అంటాడు నీ ఆస్తి అమ్మి ఇతరులకు ఇవ్వనప్పుడు అతడు మిక్కిలి వ్యసనపరుడు. తన ఆలోచన ఎక్కడుందంటే ధనం మీద ఉంది. మనం అనుకుంటాం, అయ్యా నేను ఏ పొరపాటు చేయలేదు అంటాం, కానీ మన ఆలోచనలు కొన్ని వాటికి పరిమితం అయిపోయి నిజంగా పొందుకోవాల్సినటువంటి వాటిని మనం ఏం చేయడం, పొందుకోలేకపోతాం. అది ఎవరి పొరపాటు? అది మన పొరపాటే. కనుక చూడండి, ఆయన అంటాడు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినటువంటి వాటి ఫలము ప్రతి వాడు ఏం చేయాలా? ఏమండి, అవి మంచి చేసినా చెడ్డవి చేసినా మనం ఈ శరీరంతో చేస్తున్నాం. ఈ శరీరం ఏమైంది? జన్మ కర్మ పాపములు కలిగినటువంటిది.
మొట్టమొదటిగా ఏమండి ఆ ఏదైనా తోటలో దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ పండు తిరిగిన మీరు నిశ్చయముగా సత్యతలోని ప్రభువు చెప్తుంటే ఆ సాతాను వచ్చి అవను మోసం చేస్తుంది, అవను మోసం చేస్తుంది. ఆ అవ మరి ఎవరికి ఇచ్చిన పండ్లు? ఆదాముకి ఇచ్చింది. దేవుడు వచ్చినప్పుడు వారు చెట్టు చాటును దాక్కున్నారు. ఆయన స్వరం విని ఎక్కడ దాక్కున్నారు? వాళ్ళు చెట్టు చాటున. గతంలో దాక్కోలేదు. పాపం తినకముందు వాళ్ళు దేవుడు వచ్చినప్పుడు చక్కగా దేవుని స్వరాన్ని వెలగలిగినటువంటి వారు దేవుని సహవాసాన్ని పొందుతున్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ పండు తినొద్దని ప్రభువు చెప్తున్నాడో ఆ సాతాను గాడు మీరు తినండి అని చెప్పేసి ప్రోత్సహించాడు. ఎప్పుడైతే ఆదాము తిన్నాడో, అవం తినిందో, అవ ఎవరికి ఇస్తున్న ఫలాలు ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారి యొక్క ఏమైనాక మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడ్డాయో దేవుడు వచ్చినప్పుడు వారు దాక్కుంటున్నాడు. అనగా వారు పరిశుద్ధతతో పనిలేదు. ఇక వారికి కావలసినంత లోక సంబంధమైనదే. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళదా ఏదేమో మనము కూడా దేవుడికి సంబంధించినవి పరలోక సంబంధించినటువంటి వాటిని చేయకుండా మన ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ వాటిని జయించినట్లయితే మనము కూడా ఎలాంటి వారం అంటే పాపము చేసినటువంటి వారమే. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపము వచ్చి చేయడం ఏంటంట మరణం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇలాంటి క్రియలు నీ యందు ఉన్నట్లయితే నీవు పరలోక రాజ్యానికి అర్హతను కోల్పోతావు. అతను నెక్కిని వ్యసన పడగనుక ఎప్పుడైతే ఆ మాట ప్రభు చెప్తున్నాడో వాడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడా? దేవుని దగ్గరికి వచ్చాడా? దూరం అయిపోయాడా? ఈ దేవుని క్రైస్తవులు కూడా అలా ఉన్నారండి. ఏమండి? క్రైస్తవులు కూడా